ప్రియ సహోదరి సహోదరులారా, సొలోమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెద్దపరిమి గ్రామంలో ఉన్న అతి పెద్దదైన సంతానమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుందాం రండి. ఇంతవరకు సంతానమాత పుణ్యక్షేత్రాన్ని మనం 2 భాగాలలో వీక్షించాం కదా. తిరిగి ఇప్పుడు 3వ భాగంలోనికి ప్రవేశిద్దాం. ఎంతో సుదూర ప్రాంతాల నుండి ప్రయాసపడి వచ్చి ఉన్నారు. కాబట్టి సంతానం లేనటువంటి వారు ఈ తేరు మోయడానికి కొంచెం మంచి మనసుతో, సంతాన లేమితో బాధపడేటటువంటి వారు ఈ తేరు మోయడానికి కొంచెం సహకరించుదాం. ఎంతో సుదూర ప్రాంతాల నుండి ప్రయాసపడి ఆ తల్లి దీవెనలపై వచ్చినటువంటి ఈ యొక్క స్వరూపం, ముఖ్యంగా ఈ యొక్క తేరు భక్తితో సంతానలేమితో బాధపడేటటువంటి వాళ్ళు ఎంతో భక్తి భావంతో వాళ్ళు మోయటానికి మనందరం కూడా సహకరించుదాం. కాబట్టి సంతానలేమితో బాధపడేటటువంటి వారు ఈ యొక్క తేరు మోయటానికి ముందుకు వస్తారు. అటువంటి వారికి దయచేసి అందరూ కూడా అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాల నుంచి ఈ యొక్క పవిత్ర మందిరంలోనికి ప్రజలు విచ్చేయించున్నారు. ఎందుకంటే ఆ యొక్క అద్భుతాలు చేసేటువంటి ఆ యొక్క మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో కుటుంబాలు దీవించబడుతున్నాయి. మరి ఈనాడు దేవుడే సాక్షాత్తు తన యొక్క దివ్య వాక్కు ద్వారా సెలవిస్తున్నారు, నేను వారి గర్భ ఫలాలను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఏ వ్యక్తులైతే దేవునికి మిన్నగా జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు తమ యొక్క అనుదిన జీవితంలో పాటిస్తారో, అవలంబిస్తారో వారిని ప్రభు దీవిస్తానని సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా తన యొక్క కృప ఉన్నప్పుడు ఎవరైతే అనారోగ్యంతో గాని, ఎవరైతే అస్వస్థత గాని, ఎవరైతే దుర్భగతో పీడింపబడుతున్నారో అటువంటి వారి ప్రభు ఏం చేస్తారు? స్వస్థతను ప్రసాదిస్తాడు. వాగ్దానాలు నేను చెప్పేది ఏం కాదు. పరిశుద్ధ గ్రంథం ద్వారా గిద్యోపదేశ కాండము 7వ అధ్యాయంలో పరిశుద్ధ వాక్యాలు 9 నుంచి 15 వరకు ప్రభుయే స్వయంగా మనతో మాట్లాడుతున్నారు.
కాబట్టి ఈ యొక్క వాగ్దానాలను మన జీవితం నెరవేర్చాలంటే కృప పని చేయుచున్నది. కృప ద్వారా మనము నడిపింపబడుతున్నాం. అదే విధంగా చూడండి, ఈ యొక్క కృప మన యొక్క జీవితంలో కీర్తన 103:12 మన యొక్క పాపాలన్నిటి కూడా దూరం చేస్తుందంట. మన యొక్క పాపాలన్నీ కూడా పారద్రోలో పెడతాయి. అదే విధంగా 1 యోహాను 1వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. మనం శుద్ధి చేసి మన పాపంలో క్షమించి నీతిమంతులుగా చేకూర్చును. ఇది కృప నీలో నాలో పనిచేసినప్పుడు మన పాపాలు ఏవైనా సరే దొండ పండు వలె మిలమిల మారుతున్నటువంటి పాపాలను తెల్లగా మంచు వలె ఉన్ని వలె ప్రభు కడిగి శుద్ధీకరించి పవిత్రీకరించి పావన పరచాలని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క కృప ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. దేవుని యొక్క కృప ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా నీతిమంతులుగా పరిగణింపబడాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పావనుడు కనుక మనమందరం కూడా ఆయన బిడ్డలం కనుక అదే విధంగా మనము నూతనీకరించబడాలి. దేవుని యొక్క కృప అప్పుడు మన జీవితంలో అది మనకు పనిచేస్తుంది. అదే విధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వాక్యాలు 21 నుంచి 22 వరకు మనం చూసినట్లయితే, ఒకసారి యేసుక్రీస్తు భగవాన్ పేతురు గారు అడుగుతున్నాడు, ఏమని? అయ్యా, నా యొక్క సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, పొరపాటు చేసిన ఎడల నేను అతన్ని ఎన్ని పర్యాయాలు క్షమించాలి? ఎన్ని పర్యాయాలు? 7 సార్లా లేకపోతే 7 సార్లా? అంటే ప్రభు ఏమంటున్నాడు? 7 కాదు మై డియర్, 70 పర్యాయములు నువ్వు క్షమించు. అంటే ఎవరమైనా సరే మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క కృప ఉన్నప్పుడు భర్త భార్యను క్షమిస్తుంది, భార్య భర్తను క్షమిస్తారు, భార్య భర్తలు పిల్లలను క్షమిస్తారు, కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారిని క్షమిస్తారు, బంధువులను క్షమిస్తారు, శ్రేయకులాసను క్షమిస్తారు, ఇంకా వేరే వాళ్ళను కూడా మీరు క్షమిస్తారు. ఎప్పుడు దేవుని యొక్క కృపా కరుణ కటాక్షాలు ఉన్నప్పుడు క్షమించగలుగుతాం. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని లూకా శుభవార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమును అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి వారు దూరమున నిలువబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడొకట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచూ తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. కూర్చోనండి. అందరం కూడా భక్తితో ఒక మంగళవార్త జపాన్ని జపించుదాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే. వాక్యం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా 10 మంది కుష్ఠరోగులు కృతజ్ఞత అనే అంశమును మనం ధ్యానించడానికి ప్రయత్నం. ఒకనాడు దేవుడు పరలోకంలో 2 దేవతలకు చిరొక పెద్ద గంప, చిరొక పెద్ద పాత్ర ఇచ్చి భూలోకానికి దేవుడు పంపించాడు. అలా పంపించినప్పుడు ఒక దేవత భూలోకాన్ని తాకి
గంప మొత్తం కొన్ని సెకండ్ల వ్యవధిలో ఎక్కువ కాలం పట్ల కేవలం కొన్ని సెకండ్లు గుట్ట మొత్తం నిండిపోయింది. మరొక దేవుడు సెకండ్లు అయిపోయి, నిమిషాలు అయిపోయి, గంటలు అయిపోయి, రోజులు అయిపోయి, వారాలు అయిపోయి, నెలలు అయిపోయాయి, సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. 3 సంవత్సరాలైనా సరే కనీసం అడుగు భాగం కూడా నిండల. కనీసం అడుగు భాగం భూలోకానికి వచ్చిన ఆ దూత ముఖ్యంగా కొన్ని సెకండ్లలో కంప మొత్తం నిండిపోయింది. ఏమై ఉంటాయి చెప్పండి, ఏమై ఉండొచ్చు అవి? కొంచెం గట్టిగా. ప్రేయర్ ఆఫ్ పిటిషన్, విన్నప ప్రార్థనలు. దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలి, మా అమ్మాయి మా అబ్బాయి, వివాహాలు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు అన్నీ కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అన్నీ కూడా విన్నపాలు. ఆ దేవత అడుగు పెట్టిందో పెట్టలేదో మొత్తం నిండిపోయింది. కొన్ని సంవత్సరాలు ఉన్న అడుగు భాగంలో నిండింది ఏంటంటే ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు, దేవునికి వందనాలు చెప్పేవాళ్ళు బహు కొద్ది మంది. 10 మంది కుష్ఠరోగులు అందరూ స్వస్థత పొందారు. దేవునికి కృతజ్ఞత చెప్పినటువంటి వ్యక్తి మాత్రం ఒక్కరే. మనం లూకాసు శుభవార్త 1వ అధ్యాయం తీసుకునండి. 1వ అధ్యాయంలో లూకాసు శుభవార్తలో ముఖ్యంగా 46వ వచనం, నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీన అవస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించును. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. పవిత్ర గ్రంథం చెప్తుంది, ఇది దేవుని వాక్యం. మరియ తల్లి ధన్యురాలు అని పవిత్ర గ్రంథం కొనియాడుతుంది. ఈ రోజు మరియ తల్లిని ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, ఈనాడు మరియ తల్లిని ఎవరు ధన్యురాలు అని పిలిచినా పిలవకపోయినా, పవిత్ర గ్రంథం కొనియాడుతూ ఉంది, పవిత్ర గ్రంథం తెలియజేస్తూ ఉంది మరియ తల్లి ధన్యురాలు అని చెప్పేసి. అటు తండ్రి దేవుడు దేవదూత ద్వారా తెలియజేస్తూ ఉన్నారు, స్వయంగా తండ్రి దేవుడు అంటూ ఉన్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని స్వయంగా తండ్రి దేవుడు ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నారు. దేవదూతలు గౌరవిస్తూ ఉన్నారు, పునీతులు గౌరవిస్తూ ఉన్నారు, పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు గౌరవిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మరియ తల్లి దేవునికి వందనాలు తెలుపుతూ ఉంది. మరియ తల్లి దేవునికి కృతజ్ఞత స్తోత్రం పాడుతూ ఉంది. మరియ తల్లి దేవుని కొనియాడుతూ ఉంది. మీరు ఇదే విషయాన్ని పాత నిబంధనలో చూసినా సరే, పాత నిబంధనలో సమూయేలుకు జన్మనిచ్చినటువంటి తల్లి అన్న ప్రార్థన చేస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఆ హృదయం ప్రభువునందు ఆనందించుచున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించదను, నేను శత్రువులను అపహసించదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవునికి కృతజ్ఞత వందనాలను తెలపాలి, దేవునికి హృది నిండిన వందనాలు చెప్పాలి. దేవుని ఒప్పిన ఏ మేలును మరొక దేవునికి వందన సమర్పణ చేయాలి. ఈనాడు దేవుడు చేసిన మేలును గుర్తించే స్థితిలో మనం లేవు. ఇదిగో మనం ఆయురారోగ్యంతో ఉన్నాం, వందనాలు చెబుతూ ఉన్నామా? ఎంతో మంది చూడలేని వాళ్ళు ఉన్నారు, మనం చూడగలుగుతూ ఉన్నాం, వందనాలు చెబుతూ ఉన్నామా? ఎంతో మంది మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు,
మాట్లాడగలుగుతూ ఉన్నాం, వందనాలు చెబుతూ ఉన్నామా? ఎంతో మంది వినలేని వాళ్ళు ఉన్నారు, వినగలుగుతూ ఉన్నాం, వందనాలు చెబుతూ ఉన్నామా? ఎంతో మంది నడవలేని వాళ్ళు ఉన్నారు, నడవగలుగుతూ ఉన్నాం, వందనాలు చెబుతూ ఉన్నామా? Who will cry when you die? నువ్వు చనిపోయినప్పుడు నీ కోసం ఎవరు ఏడుస్తారు అనేటటువంటి గ్రంథంలో గ్రంథకర్త రాబిన్ ఎస్ శర్మ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. నాకు కాళ్ళకు వేసుకోవటానికి బూట్లు లేవని ఏడుస్తూ ఉన్నాను. దేవుడు నన్ను ఇంత పేదరికంలో ఎందుకు పుట్టించాడు అని గొణుగుతూ ఉన్నాను. ఇంత కఠిన పేదరికం, ఇంత బాధ, ఇంత కష్టం ఎందుకు? కనీసం కాళ్ళకు వేసుకోవటానికి బూట్లు కూడా కొనుక్కోని దారుణమైన దయనీయమైన దుస్థితి ఎందుకు అని ఏడుస్తూ ఉన్నాను, అని గొణుగుతూ ఉన్నాను. ఎప్పటి వరకు అంటే 2 కాళ్ళు లేని వ్యక్తిని చూసేంత వరకు. ఆ 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తిని చూసినప్పుడు దేవుడు నాకు చేసిన మేలులు గుర్తొచ్చాయి. దేవుడు నాకు చేసిన గొప్ప మేలు నాకు గుర్తొచ్చింది. దేవునికి వందనాలు చెప్పడం తప్ప, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప చేసేది ఏమీ లేదు అని గ్రహించాలని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ అక్టోబర్ మాసంలో, ఈ జపమాల మాసంలో పునీత లూయిస్ మరియ మౌంట్ఫోర్ట్ గారు మరియ తల్లి అపర భక్తుడు, మరియ తల్లిని ఎంతగానో గౌరవించినటువంటి భక్తుడు, పునీతుడు. ఆయన అంటూ ఉన్నాడు, ఏ పరలోక బహుమానమైన, ఏ పరలోక దీవెన అయినా, ఏ పరలోక అనుగ్రహమైన, ఏ పరలోక ఆశీర్వాదమైన ఆ పవిత్ర తల్లి మరియ తల్లి జపమాల ద్వారా వర్తకబడుతుంది అని చెప్పి పునీత లూయిస్ మరియ మౌంట్ఫోర్ట్ గారు చెప్తున్నారు. ఏ దీవెనైనా, నీకు సంతానం కావాలి అన్నా, నీకు ఆరోగ్యం కావాలి అన్నా, నీ పిల్లల వివాహాలు అయినా, నీ పిల్లల ఉద్యోగాలు అయినా, నీ పిల్లల విదేశీ యానమైనా, ఏది అయినా జపమాలే మన ఆయుధం, జపమాలే మన శరణ్యం. జపమాల లేకుండా లేదు, మరో అవకాశం లేదు. అందుకని 12వ భక్తినాథ పాప గారు అంటారు, ఇదిగో కుటుంబంపై దేవుని దీవెనలు దిగి రావాలి అంటే జపమాల ప్రార్థన తప్ప మరో మార్గం లేదు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ కుటుంబం దీవెనకరంగా మారాలి అంటే జపమాలే మన ఆయుధం, జపమాలే మన శరణ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆదికాండం చూసుకుంటే గనక 18వ అధ్యాయం 10వ వచనం, 18వ అధ్యాయం 10వ వచనం. అంతటా ఆ వచ్చిన వ్యక్తి, నేను ముందటి ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వచ్చును, నీ భార్య సారాకు ఒక బిడ్డను, ఒక కొడుకు పుట్టును అని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసంతో, నమ్మకంతో వరుసగా 9 నెలలు, ప్రతి నెల 2వ ఆదివారం, వరుసగా 9 మాసములు, 9 నెలలు నువ్వు ఈ ఆలయంలోనికి వస్తే గనక దేవుడు తప్పకుండా నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నీ కోరిక ఏదైనా కావచ్చు, నీ తలంపు ఏదైనా కావచ్చు, నువ్వు 9 నెలలు వరుసగా
ప్రతి 2వ ఆదివారం ఈ పవిత్ర ఆలయంలో అడిగి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. అలనాడు అబ్రహాము సారాలను 8-10 వయసులో కూడా 80 సంవత్సరాల వయసులో సంతాన భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? ఇదిగో ఆనాడు వారికి దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా? సమస్య మన విశ్వాసంలో ఉంది. సమస్య మన దగ్గర ఉంది. ప్రాబ్లం బికాజ్ సమస్య మనది. మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. 8-10 వయసులో కూడా దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు. మీరు సమూయేలు మొదటి గ్రంథం చూస్తే గనక సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అన్న కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తుంది. దేవుడు తనకు గర్భఫలాన్ని ఇవ్వలేదు అని, దేవుడు తనను ఆశీర్వదించలేదు అని, ఇదిగో తన నిరీక్షణ ఫలించడం లేదు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. దేవుని ఆలయంలో రోధిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో తన బాధనంతా, తన వెగనంతా కూడా కన్నీటి రూపంలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇదిగో దేవా, నీవు వెనుక నాకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను నీకే వస్తువుతాను తండ్రి. ఇదిగో నీవు వెనుక నాకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను నీ సేవకు నీకే సమర్పిస్తాను తండ్రి అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థించింది. దేవుడు సమూయేలు అనే గొప్ప ప్రవక్తను వసగి ఉన్నాడు. దేవుడికి ఆ బిడ్డను సమర్పించిన తర్వాత దేవుడి మరి అడిగిన సంతానాన్ని అన్నాకు వసగి ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో దేవుని మహిమపరుస్తున్నాం. ఇక తల్లి సంతాన మాత దగ్గరకు వస్తే గనక సంతాన మాత తల్లిదండ్రులు అన్నమ్మ జ్వాకీములు వివాహమై 20 సంవత్సరాలు సంతానం లేదు అన్నమ్మ జ్వాకీములకి. 20 సంవత్సరాల కన్నీటి ప్రార్థన. జ్వాకీము గారు దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో కానుక సమర్పించడానికి వెళ్ళినప్పుడు దేవాలయ యాజకుడు రూబేన్ అవమానించాడు. నీవు శపించబడిన వాడవు, అందుకనే నీకు పిల్లలు లేరు, నీ కానుక స్వీకరించను అని చెప్పేసి అవమానించి గేలి చేసి అందరి ముందు నవ్వుల పాలు చేసి జ్వాకీము గారి యొక్క హృదయం ఎంత తల్లడి నిందో అర్థం చేసుకో. గర్భమున జీవించినప్పుడు ఆమె కన్యత్వమునకు ఎట్టి బంధం కలిగింపక మానవత్వమునకే పవిత్ర ఆపాదించు. ఈ మనిషావతారము మమ్మ ఆదుకొని పాప కూపం నుండి మమ్మ బయటకు ఈడ్చుండు కాక. మా ఈ అర్పణ మీకు అంగీకార యోగ్యము కావాలని మా నాథన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనసులో ఉన్నతము త్రిప్పుము. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదము. ఓ దేవా, సకల పునీతులను బహుకరించుటలో మీరు ప్రదర్శించు మహాత్మ్యము అద్భుతమని మేము అంగీకరించుకున్నట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ మాత సంసరణ కొనియాడుకుంటూ మీ కరుణ ప్రసాదము ఆమె రీతిని మేము కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకొనిచున్నాము. ఎందుకనా మీరు ప్రపంచమంతలో మహాగణ కార్యములు నెరవేర్చిదిరి, మీ అమిత కరుణను యుగయుములుగా వెల్లడించిదిరి. మీ దీనదాసి దైన్యమును గాంచి ఆమె ద్వారా మానవ జాతి రక్షకులను మా నాథుడైన మీ కుమారుని యేసుక్రీస్తును మాకు ప్రసాదించుతుంది. ఆయన ద్వారా మీ సమక్షమున నిత్యం ఆనందించి దూతల బృందము మీ వైభవం ఆరాధించున్నది.
వారితో మా స్వరం ఏకం చేయి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. మేము ఈ స్తుతి గానము పాడుటనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పాపమును పరిహరించుడు క్రీస్తు. ఈ దివ్య విందుకు పిలువబడిన వారు ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలిగిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మానికి స్వస్థత పొందును. ఇంతవరకు సంతానమాత పుణ్యక్షేత్రాన్ని 3 భాగాలుగా వీక్షించాం కదా. మరోసారి ఇంకో కొత్త దేవాలయంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.